అందరికీ నమస్తే. తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం 75,000 రూపాయలు కేటాయించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ప్రతి ఎమ్మెల్యేకు కార్యాలయ సహాయకుడి కోసం మరో 25,000 రూపాయలు ఇస్తారంట. అంటే నెలకు మొత్తం 1,00,000 వరకు సహాయం అందుతుంది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. వారి కోసం అందుకనే ఈ సహాయాన్ని ప్రకటించారు. 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు అందించడంతో పాటు వాహనం మరియు ఇతర ఖర్చుల కోసం నెలకు 75,000 మరియు పర్సనల్ అసిస్టెంట్ కోసం 25,000 కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆరోగ్య బీమాలో భారీ పెంపు. ఇక ఆరోగ్య రంగం విషయానికి వస్తే ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద బీమా పరిమితిని, అంటే ఇన్సూరెన్స్ గాయస్, ఇది 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారంట. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారే అవకాశం ఉంటుంది. ట్రాన్స్జెండర్ ప్రజలకు వైద్య సేవలు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తారంట. లింగ నిర్ధారణకు సంబంధించిన శస్త్రచికిత్సలను మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలను ఆరోగ్య బీమా పథకం కింద అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త ఆసుపత్రి. విజయ్ దళపతి నియోజకవర్గం పెరంబదూరులో 300 కోట్లతో 400 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే క్యాన్సర్ చికిత్స కోసం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేలకు వాహనాలు, నెలవారీ భత్యాలతో పాటు ఆరోగ్య బీమా పెంపు, ట్రాన్స్జెండర్ ప్రజలకు వైద్య సేవలు, కొత్త ఆసుపత్రులు వంటి కీలక నిర్ణయాలు ప్రకటించారు మన తమిళనాడు సీఎం విజయ్ దళపతి. అయితే ఎమ్మెల్యేలకు ఈ అదనపు సౌకర్యాలు అవసరమా లేదా ప్రభుత్వ ఖజానాపై భారం అవుతాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి తాజా రాజకీయ మరియు ప్రయోజనాల వార్తల కోసం మన సాయితేజ వాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకు తెలిసిందే, తమిళనాడు సీఎం విజయ్ దళపతి గారు 100 రోజులు పరిపాలన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇందులో భాగంగా పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అండ్ తమిళనాడులో ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సును కూడా కేటాయించారు. జై హింద్.